ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 13వ అధ్యాయము 22 నుండి 30 వచనాలు ధ్యానించుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, బోధించుచు పట్టణములో గ్రామములోనూ సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందినా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా, మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ ముఖమందు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడ వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయో మీరు వెలుపలికి త్రోయబడుటయో మీరు చూచున్నప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో, కడపట్టి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పాను. ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి ప్రాముఖ్యమైన పరలోక రాజ్యములో జరగబోయే ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి గురించి మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఆయన యెరూషలేము ప్రయాణమై వెళుతున్నప్పుడు అనేక పట్టణాలు, గ్రామాలు, ఆయన గలిలయ నుంచి యూదయకు, యూదయ నుంచి గలిలయకు అనేక మార్లు ప్రయాణం చేస్తూ తను ప్రయాణములో ఎదుట ఉన్న ప్రతి గ్రామములోనూ ప్రతి పట్టణములోనూ ఆయన సంచారం చేస్తూ పరలోక రాజ్యం గురించి బోధించి ఆయన వెళ్ళేవారు. అయితే ఒకనొక రోజు ఒక వ్యక్తి వచ్చి, చాలా బోధిస్తున్నాడు యేసుప్రభు, కానీ చాలామంది వినట్లేదు కదా, అసలు ఏమిటి అని తనకు సందేహము కలిగి అంటున్నాడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? గమనించండి, ఒక సామాన్యమైన మనిషికి వచ్చిన సందేహం ఇది. ఎందుకంటే చాలామందికి సువార్త ప్రకటించబడుతుంది. ఈరోజు కూడా రేడియో ద్వారా కానీ, టీవీ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ, వీధుల్లో కానీ అనేక మంది సేవకులు నిర్విరామంగా సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు. అయితే ఎవరైనా విశ్వసిస్తున్నారా? ఎందుకంటే దేవుని మాట విశ్వసించిన వారే రక్షించబడతారు. దేవుని నమ్మి ప్రార్థించు వారే రక్షించబడతారు. అయితే సువార్త పరిచర్య ద్వారా, ఈ వాక్య పరిచర్య ద్వారా ఎంతమంది విశ్వసిస్తున్నారు, ఎంతమంది రక్షించబడుతున్నారు? యేసు ప్రభువారు ఆ వ్యక్తికి ఒక మాట అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. యేసయ్య మార్గము విశాలమైన మార్గము కాదు. స్వయాన యేసు ప్రభువారు చెప్పారు. యేసు ప్రభువారి యొక్క మార్గము
ఇరుకు మార్గం, ఇరుకు ద్వారములో ప్రవేశించుడి. దేవుని యొక్క మార్గము చాలా కష్టకరమైన మార్గము. దేవుని యొక్క మార్గము అది ఇరుకైన మార్గము. ఎందుకంటే అనేకమైన ఆంక్షలుంది. ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఏది తినకూడదు, ఏది తినాలో అన్నిటి గురించి దేవుని వాక్యము ఖండిస్తుంది. కనుక దేవుని ప్రియ బిడ్డలారా, అందరూ ఆ మార్గంలో ప్రవేశించలేరు. త్యాగము చేసి లోకానికి స్వాస్థ్య చెప్పి తమకున్న అలవాట్లన్నీ కూడా మానుకున్న వారు ఇరుకు ద్వారంలోనికి వెళ్ళిపోతున్నాడు. విశాల ద్వారం అంటే విచ్చలవిడిగా జీవించేవారు, కానీ ప్రభువును నమ్మిన వారు విచ్చలవిడిగా జీవించడానికి వీల్లేదు. ప్రభువును నమ్మిన వారు చాలా జాగ్రత్తగా వారి జీవితాలను గడపాలి. ఆత్మీయ జీవితాల్లో వారు చాలా జాగ్రత్త వహించాలి. అది ప్రభు తెలియచేస్తున్నటువంటి మాటగా మనం గమనిస్తున్నాం. అయితే ప్రభు వారు ఒక మాట అంటున్నాడు, ఇంటి యజమానుడు లేచి తలుపు తీసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు, అవును, చాలామంది అక్కడ పరిసయ్యులు, సదుకయ్యులు, ధనవంతులు, దేవుని స్వార్థ వినడానికి ఇష్టము లేనివారు యేసయ్య సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు తన మాట పట్టించుకునని వారికి ప్రభు ఈ మాట అంటున్నాడు, యజమానుడు తలుపు మూసిన తర్వాత మీరు బయటికి వచ్చి తలుపు తట్టి మా కోసం తలుపు తీయ్యా అంటే ఆయన మూసివేసిన తలుపు మరి తీయడు. అలాంటి రోజు ఒకటి రోజు మీకు రాబోతుంది అని ప్రభువారు తెలియచేస్తూ, ఆ రోజు యజమానుడు మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీకు ఉత్తరమిచ్చును. అప్పుడు మీరేమంటారు? వాళ్ళంటారట, అందుకు మీరు, నీ ముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అవును, ఈరోజు సమాజంలో ఉన్న మనుషులు ఆ రోజు ప్రభు రాకడలో, ప్రభు రాజ్యములో చేరడానికి తలుపు వేయబడినప్పుడు, అయ్యో మా కోసం కూడా తలుపు తెరవండి అయ్యా, మేము కూడా లోపలికి వస్తామంటే ప్రభు అంటాడట, మీరు ఎవరు మాకు తెలియదు అంటాడు. కానీ అప్పుడు వీళ్ళంటారట, అయ్యో ఆ రోజు మీ సువార్తకు వచ్చినప్పుడు మా వీధిలో మీరు కేకలేసి చెప్పినప్పుడు మేము వినలేదా? మా వీధిలో మీరు స్వస్థత కూటలు పెట్టినప్పుడు మేము చూడలేదా? మేము అప్పుడు తింటూ త్రాగుతూ ఎంతో సంతోషంగా ఉంటుంది, అందుకే మాకు వీలు కాక మీ సువార్త వినలేదు, మీ కూటమికి రాలేదు. మా వీధిలో బోధించినప్పుడు మేము పెద్దగా పట్టించుకోలేదు, కానీ మేము వచ్చాం కదా మీ రాజ్యంలోనికి, మమ్మను అవకాశం ఏమని చెప్పి అంటారట. కానీ యేసే అంటాడు, మీరెక్కడ వారో నేను మిమ్మల్ని ఎరుగను, అక్రమము చేయవారు అందరూ మీరు నా యొద్ద నుంచి తొలగిపోండి. ఆ రోజు నేను పిలిచినప్పుడు మీ నా పిలుపు వినలేదు, నా స్వరము వినలేదు, నా వాక్యం వినలేదు, సువార్త నమ్మలేదు. ఈరోజు మా కొరకు పరలోకపు తలుపు తెరిచి మమ్మల్ని లోపలికి నువ్వు రమ్మని పిలువమంటున్నారు. అది సంభవము కాదు. ఎందుకంటే అక్రమముగా మీకు ఇష్టానుసరంగా మీరు జీవించిన వారు ఇప్పుడు మీరు ప్రభు రాజ్యానికి చేరే భాగ్యవంతులు కారు. యోగ్యత మీరు కోల్పోయారు. మీరు ఎవరు నాకు తెలియదు అని అంటున్నాడు. నిజమే, మీ పాస్టర్ గారు తెలిసి ఉండొచ్చు, మీ చర్చిలో అనేక కార్యక్రమాల్లో వారు వచ్చి పాల్గొని ఉండొచ్చు. కానీ దేవుని నువ్వు ఎంతవరకు నమ్మవో కార్యక్రమాల్లో పాల్గొన్న మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. అన్నదానము చేసిన మాత్రాన, వస్త్రదానము చేసిన మాత్రాన, యేసయ్య మాట వినకుండా, యేసయ్య మాట మీద విశ్వాసము లేకుండా జీవిస్తే ఆయన రాజ్యానికి చేరే అర్హత కోల్పోతాం. ఆయన మాట వినాలి, ఆయన బోధ ప్రకారంగా మనం నడవాలి. ఆయన వాక్యాన్ని బట్టి జీవించినప్పుడే ఆయన రాజ్యానికి మనం చేరగలుగుతాం. యేసు ప్రభు ఒక చక్కటి మాట తెలియచేస్తున్నారు. అబ్రహాము, ఇషాకు, యాకోబు సకల ప్రవక్తలు దేవుని రాజ్యములో నిండుగా ఉండడం మీరు చూస్తారు.
కానీ మీరు మాత్రం వెలుపలకు త్రోసివేయబడతారు. మీరు పండ్లు కొరుక్కుంటూ ఏడుస్తూ బాధపడతారు. అయ్యో, అబ్రహాం గురించి మేము విన్నామే, ఇషాకు గురించి విన్నామే, యాకోబు గురించి విన్నామే, మోసే ప్రవక్త గురించి విన్నామే, దావీదు గురించి విన్నామే, గొప్ప గొప్ప ప్రవక్తల గురించి మేము విన్నామే, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, మేమెందుకు ఆ లోపలికి వెళ్ళకపోతున్నామంటే ప్రభు అంటాడు, మీరు ఎవరో నాకు తెలియదు. ఎందుకంటే ఆ గొప్ప భక్తులు దేవుని నమ్మి దేవుని చిత్తానుసారంగా జీవించిన వారు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాడు, దేవుని వెంబడించాడు. ఇసాకు కానీ, యాకోబు కానీ, అలాగే చాలామంది ప్రవక్తలు దేవుని కొరకు తమ ప్రాణాలే కోల్పోయారు, సర్వస్వాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు వారు జీవించారు. మరి మీరు లోకాన్ని విడిచిపెట్టరు, మీ అలవాట్లు విడిచిపెట్టరు, విచ్చలవిడి జీవితానికి జీవిస్తున్న మీరు వెలుపలకు త్రోయబడకపోతే మీరు ప్రభు రాజ్యంలో చేరే అర్హత ఉండదు. ప్రభు ఒక అద్భుతమైన మాట అంటున్నారు, ఏంటంటే తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణము నుండి దేవుని రాజ్యమందు కూర్చోబడతారు జనులు. దీని అర్థం ఏంటంటే ఎంతమంది ప్రజలు ప్రపంచ దేశాల్లో యేసు ప్రభును నమ్ముతున్నారో, అది తూర్పు నుండి కావచ్చు, పడమట నుండి కావచ్చు, ఉత్తరం నుండి కావచ్చు, దక్షిణం నుండి కావచ్చు, దేవుని రాజ్యమునకు రాజ్య సువార్త విని నమ్మిన వారందరూ, వారు ఏ కులాస్తులు కావచ్చు, ఏ మతస్థులు కావచ్చు, ఎలాంటి స్థితిగతులు కలిగిన వారు కావచ్చు, దేవుని నమ్మి దేవుని మార్గమును నడిచిన ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యానికి ప్రవేశించే హక్కుదారులే. అది యేసయ్య అద్భుతమైన రీతిగా ఈ మాట తెలియచేశారు. ఇదిగో, కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు. ముందు నుంచి యేసే మాటలు విని 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 చాలామంది యేసేకు విడిచిపెట్టి అన్యులుగా మారిపోతున్నారు. మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారు. కానీ కడపటి వారు అనేక మంది మొదటి వారు అయిపోతున్నారు. ఎవరైతే చివర్లో ప్రభును గురించి వింటున్నారో, యేసే గురించిన వాక్యం వింటున్నారో, వారు ప్రభును నమ్మి ప్రభు పట్ల విశ్వాసం కలిగి జీవించడానికే ఇష్టపడుతున్నారు, ఆయన రాజ్యానికి వారసులైపోతున్నారు. కానీ తొలి రోజుల నుంచి మేము దేవుని నమ్మిన వాళ్ళం, మేము చర్చికి వెళ్ళే వాళ్ళం, సువార్త చెప్పేవారం అని ఎంతమంది అయితే చెప్పుకుంటున్నారో, ఆ మొదటి ఉన్న విశ్వాసం ఈరోజు ఉందా? ఆ మొదట ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకత్వం మీలో ఉందా? ఆ మొదటి ఉన్న భయము భక్తి మీలో ఉందా? అది గనక మీరు కోల్పోతుంటే ప్రభు చెప్తున్నాడు, కడపటి వారిలో కొందరు మొదటి వారైపోతున్నారు. చివర్లో నమ్ముకున్న వాళ్ళు మొదటి అయిపోతున్నారు. మొదటి నుంచి నమ్ముకున్న వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎస్, సంఘంలో ఈరోజు ఆ పరిస్థితి జరుగుతుంది, సమాజంలో అది జరుగుతుంది. కనుక యేసు ప్రభు అప్పుడే బోధించారు. కాబట్టి ఎప్పటికీ ప్రభువును భయభక్తి కలిగి, తన రాజ్యాన్వేషణలో నమ్మకత్వం కలిగి, విశ్వాసంతో రక్షణ పొందిన వారే జీవించడానికి సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీ అందు విశ్వాసం ఉంచిన వారు రక్షించబడి మీ రాజ్యానికి ప్రభు వారసులుగా మీ రాజ్యంలో చేరే భాగ్యవంతులగుదురన్న అద్భుతమైన సందేశాన్ని మీరు మాకు వినిపించారు. మీకు వందనాలు. ముందు నుంచి నమ్ముకున్న ఒకళ్ళ మధ్యన మేము విడిచిపెట్టి విశ్వాసఘాతుకులై వెనక్కి దిగజారితే మేము కడపటి వారం అయిపోతాం. ఇప్పుడు క్రొత్తగా నమ్ముకున్న వారు నమ్మకంలో స్థిరంగా ఉంటే మొదటి వారుగా మీకు మహిమకరంగా జీవించగలుగుతారు. నేను గొప్ప విషయం చెప్పారు. ప్రతి బిడలు మీ రాజ్యంలో చేరే వరకు నమ్మకత్వం కలిగి, విశ్వాసం కలిగి మీకు మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా కృప చూపించుమని, భక్తిహీనత కానీ అవిశ్వాసం కానీ ఎవరిలో ఉండకుండా తీసివేసి అందరూ మీ పట్ల విశ్వాసం కలిగి, భయభక్తి కలిగి మీకు ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యవంతులుగా కృప చూపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.